ఆసక్తిగా ఇలా బైబిల్ స్టడీకి చేరి వస్తూ ఉన్నారు. గత కొన్ని వారాలుగా దూతల యొక్క సేవ అనే అంశం మీద మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఇవి దేవుని ప్రజలైన వాళ్ళు మాత్రమే ఈ మాటలు అర్థం చేసుకోగలరు. కాబట్టి దూతల యొక్క సేవ గురించి గత వారంలో కొన్ని విషయాలు మీకు తెలియచేశాను. ఇంకా ఒక 5 విషయాలు ఈ పూట మీకు తెలియచేస్తాను. ఈ మాటల చేత నా దేవుడు మిమ్మల్ని ఇంకా ఆత్మీయంగా బలపరచునుగాక. లూకాసు వార్త 16వ అధ్యాయం 22వ వాక్యములో క్రొత్త నిబంధన కాలంలో దేవదూతలు చేస్తున్నటువంటి పరిచర్య ఎలా ఉన్నాయో వాటిని ధ్యానిస్తూ వచ్చాం. అందులో దేవదూతలు వారికి దేవుడు అప్పగించినటువంటి పరిచర్యలో ఇది ఒకటి. 16వ అధ్యాయం 22వ వాక్యములో ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను అని ఆ వాక్య భాగంలో చదువుతూ ఉన్నాం. దేవదూతలు వారికి దేవుడు అప్పగించినటువంటి పరిచర్యలు చాలా విధాలుగా ఉన్నాయి. వాటిలో ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. దేవుని జనులు మరణించినప్పుడు వారి యొక్క ఆత్మలను దేవదూతలు పరలోకమునకు తీసుకొని పోవుదురు. ఉదాహరణకి ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఒక ధనవంతుడు ఉన్నాడు. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచు ఉండేవాడు. అయితే అదే ఇంట ఓ లాజరు అనే ఒక దరిద్రుడు కూడా ఉండేవాడు. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనొచ్చు ఉన్నాడు. ధనవంతుడు ఉన్నాడు. ఆ తర్వాత లాజరు అనే ఓ దరిద్రుడు కూడా ఉన్నాడు. ధనవంతుడు ప్రతిరోజు ఓ లగ్జరీస్ లైఫ్, తినడం, త్రాగడం, సుఖించడం, ఊదారంగు వస్త్రములు ధరించుకొని ఓ సుఖభోగాలతో జీవిస్తూ ఉన్నాడు. అతడు ప్రభువుని విశ్వసించిన వాడు కాదు, ప్రభు మార్గాన్ని ఇష్టపడనివాడు. లోక సంబంధమైన కార్యక్రమాలన్నిటిలో దినదినము తన జీవితాన్ని సంతోషింప చేసుకుంటూ ఉన్నాడు. కానీ అదే ఇంట లాజరు అనే దరిద్రుడు కూడా ఉన్నాడు. అతను మీరు గమనించి చూడండి, లాజరు అనే పేరు అతనికి పెట్టబడింది అంటే అతడు మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఉంటే కదా ఆ పేరు వస్తుంది. పేర్లు ఆయా సందర్భాల్లో కొందరు పాత పేర్లు ఉంటాయి. 7 కొండలని, తలుపులమ్మ, కిటికీలమ్మ అని ఇంకా రకరకాల పేర్లు ఉంటాయి. బాప్తిసం ఇచ్చేటప్పుడు ఆ పేర్లతోనే బాప్తిసం ఇవ్వము, పేరు మారుస్తాం. బైబిల్లో ఉండే ఒక పేరు. కాబట్టి ఇక్కడ కూడా మీరు గమనించి చూడండి, లాజరు అని ఒక దరిద్రుడు ఉన్నాడు అని పర్టికులర్గా వాక్యంలో రాయబడి ఉందంటే అతను ప్రభువును తెలుసుకున్నవాడు అని మనం గ్రహించాలి. ప్రభువును తెలుసుకున్నవాడే కానీ దరిద్రత, కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి ఆ ధనవంతుడు పడవేసి ఆ రొట్టె ముక్కలు తిని బ్రతుకుతూ ఉండేవాడు. ఇలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఆయా సందర్భాల్లో గమనిస్తూ ఉంటాం. భౌతికంగా ధనము ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు స్పిరిచువల్ లైఫ్లో జీరోగా ఉంటారు. అది ఏమీ లేని అనుభవాలు ఉన్నవాళ్ళు స్పిరిచువల్ లైఫ్లో రిచ్గా ఉన్నట్లు ఆయా సందర్భాలు గమనిస్తూ ఉంటాం. అలాగే ఇప్పుడు లాజరు కూడా ఏమీ లేనివాడే, భౌతికంగా తినటానికి ఆహారం సరైన విధంగా లేని పరిస్థితుల్లో ఆ ధనవంతుడు పడవేసి ఆ రొట్టె ముక్కలు తిని బ్రతుకుతున్నాడంటే అందును బట్టి అతడు దుఃఖపడలేదు, కానీ ప్రభు ఉన్నాడు అని తను ఆత్మీయ సంతోషముతో ఉండవచ్చు. కాబట్టి ఆ పేరుతోనే తన జీవితాన్ని కొనసాగింప చేస్తూ ఉన్నాడు. దానితోనే ఆ పేదరికంలోనే, దరిద్రతతోనే సంతృప్తి చెందుతూ ఉండవచ్చు. కాబట్టి
సమయం వచ్చింది. ఎవరి సమయం వచ్చినప్పుడు వాళ్ళు ధనవంతులైనా దరిద్రులైనా ప్రతి ఒక్కరూ మట్టిలో పెట్టబడే అనుభవం ఖచ్చితంగా ఉంటుంది. ధనవంతుడు అని చెప్పి ఆకాశంలో సమాధి కార్యక్రమాలు ఏం జరగవు కదా. ప్రతి ఒక్కళ్ళు మట్టికే పోవాలి. కాబట్టి ధనవంతుడు కూడా చనిపోయాడు, అతడు కూడా సమాధి చేయబడ్డాడు. దరిద్రుడు కూడా చనిపోయాడు, అతడు కూడా సమాధి చేయబడ్డాడు. ప్రియమైన వారలారా, అక్కడ మీరు గమనించండి, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. మరి ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు అని ఆలోచిస్తే 25వ వాక్యంలో మీరు గమనించి చూడండి. కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచూ ఉన్నాడు, నీవు యాతన పడుచూ ఉన్నావు. యాతన కలిగిన స్థలానికి ఈ ధనవంతుడు వచ్చాడు. 2 స్థలాలు ఉన్నాయి. యాతన గల స్థలము ఉన్నది, ఆ తర్వాత నెమ్మది గల స్థలము ఉన్నది. చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు అనే ప్రశ్నకి ఇక్కడ సమాధానాన్ని మీరు కనుగొనవచ్చు. లోకంలో చాలామందికి ఒక నిరీక్షణ లేనే లేదు. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలియదు కదా, ఎవరు చూశారు, లోకంలో ఉన్నంత వరకు తినాలి, త్రాగాలి, సుఖించాలి అని ఓ నిరీక్షణ లేకుండా చాలామంది బ్రతుకుతూ ఉన్నారు. కానీ క్రైస్తవ్యంలో బైబిల్లో చాలా చక్కగా వ్రాయబడి ఉన్నది. యాతన కలిగిన స్థలము ఉన్నది, నెమ్మది కలిగిన స్థలము ఉన్నది. ఎవరు యాతన కలిగిన స్థలానికి వెళ్తారు, ఎవరు నెమ్మది కలిగిన స్థలానికి వెళ్తారు అనేది కూడా క్లియర్గా మనం ఈ వాక్యంలో చూడవచ్చు. ఇందులో దేవదూతల యొక్క పరిచర్య కూడా శ్రేష్టమైనది. దేవుని కొరకు జీవించి దేవుని కొరకు మరణించిన వాళ్ళు, వారి యొక్క ఆత్మలని దేవదూతలు పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తూ ఉన్నాయి. ఎంత గొప్ప పరిచర్య ఆలోచించి చూడండి. లోతుగా కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. మనిషి చనిపోయిన తర్వాత, ముఖ్యంగా దేవుని ప్రజలు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి వారి ఆత్మలని దేవుని యొక్క రాజ్యానికి, ఇక్కడ వ్రాయబడ్డట్టుగా నెమ్మది గల స్థలానికి తీసుకొని వెళ్తారు. అదే క్రీస్తుని ఎరగకుండా జీవించిన ప్రజలు, పాపములు జీవిస్తున్న ప్రజలు నెమ్మది లేని స్థలములో లేక యాతన గల స్థలములో వెళ్తారు. ఆ మధ్య ఒక లెక్చరర్ వచ్చి నా దగ్గర ఒక ప్రశ్న అడిగాడు. పాస్టర్ గారు, ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్తారా అన్నాడు. అడగండి అన్నాను. ఆయన అన్నాడు, సరే, నమ్ము వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష. మరి అసలు యేసు ప్రభు అంటేనే తెలియదు, మరి వాళ్ళకు ప్రభువుని గురించిన ఒక అవగాహనే తెలియదు, వాళ్ళు ఒకవేళ చనిపోతే ఎక్కడికి వెళ్తారు అని ప్రశ్న అడిగాడు. ఆయనకు తెలుసు, డౌట్ అడుగుతున్నాడు. అంటే తెలియదు అనుకోండి, ఒకవేళ తెలుసో తెలియదు, నాకైతే తెలియదు. కానీ మరి ప్రభు నమ్ముకుంటే పరలోక రాజ్యానికి వెళ్తారు, లేకపోతే నిత్య నరకానికి వెళ్తారు, యాతన కలిగిన స్థలానికి అని ఉండగా, మరి యేసు ప్రభు అంటేనే తెలియదు, మరి వాళ్ళు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. ఆ మాటను బట్టి ఆ సహోదరునితో చెప్పాను, సరే యేసు ప్రభు అంటేనే తెలియదు, నమ్మువారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష అని ఉండగా, మరి యేసు ప్రభు అంటేనే తెలియదు అంటే నేను సింపుల్గా ఒక మాట చెప్పాను. వాని క్రియ చొప్పున, క్రియలను బట్టి దేవుడు డిసైడ్ చేస్తాడు. చనిపోయిన వ్యక్తి మరి పరలోక రాజ్యానికి వెళ్తాడా లేకపోతే నిత్య నరకానికి వెళ్తాడా అనటానికి ఒక రెఫరెన్స్ మీరు చూడండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వాక్యములో, 14వ అధ్యాయము 13వ వాక్యములో, ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, గమనించండి, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచూ ఉన్నాడు. మరి చనిపోయిన వ్యక్తి, మరి అతడు యాతన కలిగిన స్థలానికి వెళ్తాడా లేకపోతే నెమ్మది గల స్థలానికి వెళ్తాడా, ఏ విధంగా ఎక్కడికి వెళ్తాడు అంటే వాని క్రియలను బట్టే, డిపెండ్ అపాన్ ద క్యారెక్టర్స్, స్వభావాలు, క్రియలను బట్టే. అందుకే మనిషి చనిపోయినప్పుడు
వారి వెంట ఏమీ కూడా తీసుకొని వెళ్ళారు. ఏమైనా తీసుకెళ్తారా? రేపు పెద్దోడా బ్యాంకులో 10 లక్షలు ఉన్నాయి, కానీ నేను చచ్చిపోతే ఆ 10 లక్షలు సమాధిలో పెట్టరా, నేను తీసుకెళ్తాను అని ఎవరైనా చెప్తారా? ఒకవేళ చెప్పినా పెడతారా? డబ్బులు ఎందుకు ఇస్తారు? వెండి బంగారు ఎందుకు ఇస్తారు? ఉన్నవే ఆ ముసలమ్మ కానీ ఆ ముసలాయన కానీ వాళ్ళు ఏదన్నా గోల్డ్ రింగ్ వేసిన దాన్ని కూడా వదిలిపెట్టారు. తీసుకెళ్ళేది చివరికి ఒక 6 మీటర్ తెల్లగుడ్డ మాత్రమే. సరే, అది కూడా ఉంటుందా? ఒక 6 నెలలు సంవత్సరం తర్వాత అది కూడా మట్టికి మట్టి అయిపోయింది. 1 year 2 years తర్వాత ఇక పూర్తిగా ఆ శరీరం కూడా ఇక ఎముకలు మాత్రం మిగిలి ఉంటుంది. ప్రేమిని వర్లారా, ఒక్కసారి ఆలోచించండి. మనిషి సంపాదించే వెండి బంగారు డబ్బు నథింగ్ ఏది కూడా ఈ లోకంలో మానవుడు తన వెంట తీసుకొని వెళ్ళలేడు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ తేటగా చెప్పుచూ ఉన్నాడు. హల్లెలూయా. వారి క్రియలు వారి వెంట, మంచి క్రియలు చేస్తే మంచి క్రియలను బట్టి, ఆ క్రియలను బట్టి అతడు పరలోక రాజ్యానికి వెళ్తాడు. చెడు క్రియలను చేస్తే ఆ చెడు క్రియలను బట్టి యాతన కలిగిన స్థలంలో ఉంటాడు అని ఆ సహోదరుడు చెప్పినప్పుడు కరెక్ట్ చెప్పారు పాస్టర్ గారు అంటాడు. చూడండి, నేను చెప్పటం కాదు, వాక్యం చదివితే అర్థమవుతుంది లోతుగా. కాబట్టి ప్రియమైన వర్లారా, ఆనాడు ధనవంతుడు చనిపోయి యాతన కలిగిన స్థలంలో వెళ్ళాడు. దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ఈ రోజున మనము కూడా ఒక రోజున చనిపోతాం. మనిషి యొక్క ఆయుష్ 60 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 70 సంవత్సరాలు. ఈ మధ్య ప్రపంచ దేశాల్లో సర్వే చేసి ఒక మాట చెప్పారట. ఇండియాలో మనిషి యొక్క ఆయుష్ 40 years మాత్రమే అంట. 40 సంవత్సరాలే అని అంటూ ఉన్నారు. 40 సంవత్సరాలు బ్రతికితే గ్రేట్ అంటూ ఉన్నారు. మనిషి యొక్క ఆయుష్ రోజు రోజుకి తగ్గిపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి. బిబ్లికల్గా మీకు చెప్పాలి అంటే, మనిషి చేసే పాపాన్ని బట్టి మనిషి యొక్క ఆయుష్ తగ్గిపోతూ ఉంది. ఎక్కువ సంవత్సరాలు బ్రతికింది ఎవరంటే మెతూషెల. 969 సంవత్సరాలు బ్రతికాడండి. నెక్స్ట్ ఎక్కువ సంవత్సరాలు బ్రతికింది ఎవరంటే ఆదాము. 930 సంవత్సరాలు బ్రతికాడు. ఆ తర్వాత గ్రాడ్యువలీ మనిషి యొక్క ఆయుష్ తగ్గిపోతూ 969 సంవత్సరాలు హై. ఇక రోజుకి తగ్గిపోతూ ఇప్పుడు 30-40 సంవత్సరాలు బ్రతికితే చాలు, అదే గ్రేట్ అంటూ ఉన్నారు. మనిషి యొక్క ఆయుష్ ఎప్పుడైతే ఆదాము దేవుని యొక్క మాటకు విధేయత చూపాడో, ఆ రోజు నుండి మనిషి ఆయుష్ అంతకు మునుపు వృక్షాయుష్ వలె పెంచబడుతూ ఉంటే, అయితే అవిధేయతను బట్టి మనిషి యొక్క ఆయుష్ రోజు రోజుకి తగ్గుతూ వచ్చింది. కానీ ప్రియమైన వర్లారా, ఉన్న ఆయుష్లో పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. దేవుడు మనకు ఆయుష్ని ఇచ్చాడు. లైఫ్ ఈజ్ ఏ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అండ్ లెట్ us లివ్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అంటాడు ఒక భక్తుడు. జీవితం అనేది దేవుడు మనకిచ్చిన ఒక గిఫ్ట్. ఈ గిఫ్ట్గా ఇవ్వబడ్డ ఈ జీవితాన్ని మనము క్రీస్తు కొరకు మనం జీవించి ఆయనకు సమర్పించుకుందాము గాక. కాబట్టి ఈ రోజున ఓ ముఖ్యమైన ప్రశ్నకి మనం సమాధానాన్ని తెలుసుకోవాలి. క్రీస్తును ఎరగని ఆ ధనవంతుడు, సుఖభోగాల్లో ఉంటున్న ఆ ధనవంతుడు చనిపోయి యాతన గల స్థలాలకు వెళ్ళాడు. ఏ ఒక్కరు నశించిపోవటం దేవుని చిత్తము కానే కాదు. అందుకే క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన రక్షకునిగా తాను ప్రత్యక్షపరుచుకొని ఈ లోకంలో మతాన్ని కులాన్ని స్థాపించడానికి రాలేదు, కానీ మార్గాన్ని చూపెట్టడానికి వచ్చాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యములో ప్రవేశించలేరు. త్రూ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ద్వారానే ఒక వ్యక్తి పరలోక రాజ్యములో ప్రవేశించడానికి అర్హత పొందుతాడు. కనుకనే ఈ రోజున క్రీస్తుని మీరు అంగీకరించండి, క్రీస్తు యొక్క అడుగుజాడలో మీరు నడవండి అని ప్రకటించచ్చు ఉన్నాం. కానీ ప్రజలకు అర్థం కావట్లేదు. క్రైస్తవం అంటే ఏదో కులము, మతము, ఇది ఈయన మాకు సంబంధించిన దేవుడు కాదు, మీ దేవుడు మీకే, మా దేవుడు మాకే అన్నట్లుగా చెప్తూ ఉంటారు. కానీ ప్రేమిన వర్లారా, యేసుక్రీస్తు లోకంలో కులాన్ని, మతాన్ని స్థాపించడానికి రాలేదు, కానీ మార్గాన్ని చూపెట్టడానికి, మంచి మార్గాన్ని, మంచి బుద్ధులు, మంచి నడవడిక, హోలీనెస్, పరిశుద్ధతను చూపించడానికి ఈ లోకంలో ఆయన పాపము లేనివాడుగా ఈ లోకానికి వచ్చారు. కాబట్టి క్రీస్తును విశ్వసించిన వాళ్ళు, నమ్మువారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష కలుగుతుంది.
మరి దేవుని ప్రజలైన మనము శిక్ష నుండి తప్పించబడి పరలోక రాజ్యానికి వారసులవటానికి ఈ మార్గంలోనికి తీసుకొని రాబడ్డాం. ఇది మతం కాదు, ఇది మార్గం. ఈ మార్గంలోనికి ప్రభు మనల్ని తీసుకొని వచ్చారు. అయితే పౌలు గారు ఒక మాట తెలియచేస్తూ ఉన్నారు. కొరింథీ సంఘానికి, కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వాక్యములో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వాక్యం, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము అని అంటారు. ఈ మాటలో ఉన్న అర్థం ఏంటంటే, ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించే వారమైన ఎడల ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నాం, ఉద్యోగాలు జరుగుతున్నాయి, పిల్లలకి పెళ్లి జరుగుతున్నాయి, ఇల్లు కట్టుకుంటూ ఉన్నాం, అన్ని విధాలుగా ఆశీర్వాదకరంగా ఉన్నాము అని ఈ భౌతికమైన ఆశీర్వాదాల కొరకే మీరు ప్రభువుని విశ్వసించిన వాళ్ళైతే, ఇంకా చర్చ్లో ఒక మెంబర్షిప్గా ఉంటే మాకు ఏదైనా డిగ్నిఫైడ్గా ఏదైనా దొరుకుతుంది, డిగ్నిఫైడ్గా మాకేమన్నా ఇస్తారేమో, లేకపోతే ఇంకా ఓ మెంబర్షిప్గా ఉంటే మాకేదైనా బెనిఫిట్స్ వస్తాయేమో, గౌరవం దొరుకుద్దేమో అని భౌతికమైన ఆశీర్వాదాల కొరకు మీరు క్రీస్తును వెంబడించిన వాళ్ళైతే మనుషులందరికంటే దౌర్భాగ్యులై ఉందురు. భౌతికమైన బెనిఫిట్స్ కొరకు మనం క్రీస్తును వెంబడించట్లేదు. ఒకవేళ వాటిని ఆశించి పొందుకున్నా కూడా ఒకడు ఈ లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికేం ప్రయోజనం? కాబట్టి పౌలు గారు చెప్పిన ఈ మాటల్లో ఉన్న ఆంతర్యం ఏంటంటే, ఈ జీవిత కాలం మట్టుకే ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైన వాటి కొరకే దేవుని ప్రజలైన వాళ్ళు ప్రాకులాడకుండా దేవుని చేత ఒకటి ఆశీర్వదించబడ్డ తర్వాత నిత్యత్వం కొరకు, దేవుని యొక్క రాజ్యం కొరకు ఈ రోజుల్లో మనము మన సంఘం సిద్ధపడదుముగాక. కనుమూసిన మరుక్షణం దేవుని రాజ్యంలో నేను ఉండాలి అనే ఓ నిరీక్షణ దేవుని ప్రజలైన మనము కలిగి ఉండాలి అని ఈ వాక్యములో ఉన్న ఆంతర్యం. లేకపోతే మనుషులందరికంటే మీరు దౌర్భాగ్యులై ఉందరు. ఏదో అందరూ మనుషులాగే కాకుండా మనం నిత్యత్వాన్ని చూస్తూ ఉన్న ప్రజలుగా, పరలోక రాజ్యాన్ని వెతికే ప్రజలుగా ఉండాలని పౌలు గారు కోరుకున్నవాడై ఈ మాట తెలియచేస్తూ ఉన్నారు. గనుక ధనవంతుడు చనిపోయాడు, యాతన గల స్థలానికి వెళ్ళాడు. మరి దరిద్రుడు లాజరు చనిపోయాడు, కానీ దేవదూతల చేత నెమ్మది గల స్థలానికి తీసుకొని పోబడ్డారు. దేవుని ప్రజలైన మనము రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసములు, ఇలాగే దేవుని ప్రజలైన మీరు ప్రభువుతో ఉన్నటువంటి సహవాసాన్ని కాపాడుకుంటూ ఆధ్యాత్మిక జీవితములు అభివృద్ధి చెందే కొలది మనము మన పిల్లలు, మన సంఘం పరలోక రాజ్యానికి సిద్ధపడదుముగాక. మరి దేవదూతలు నెమ్మది గల స్థలానికి, పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళాలి. ఎవరైనా కూడా దేవుని యొక్క రాజ్యానికి చేర్చబడాలి అంటే వాళ్ళలో అర్హతలు కూడా చాలా ముఖ్యం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వాక్యము నుండి మీరు గమనించి చూడండి. ధనవంతుని వలె యాతన గల స్థలంలో మనం వెళ్లకుండా లాజరు వలె నెమ్మది గల స్థలానికి దేవుని ప్రజలైన మనము చేరగలగాలి. లేక ప్రభు మార్గములో నడిపించబడని వాళ్ళు కూడా ప్రభు నమ్ముకొని నిత్యత్వానికి, పరలోక రాజ్యానికి చేర్చబడాలి అంటే ఒక ప్రాసెస్, కొన్ని స్టెప్స్ ఉన్నాయి. అవి ఖచ్చితంగా దేవుని మనుషులు పాటించగలగాలి. నికోదేమని ఒక బోధకుడు వచ్చి యేసు ప్రభుతో చెప్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు నికోదేమని భక్తునితో చెప్తున్న మాట, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. క్రొత్తగా అనే మాటకి ఒకటి ఫుట్నోట్లో మీరు చూడండి, పైనుండి అనే మాట ఉన్నది. క్రొత్తగా అనే మాటకి ఒకటి అని ఉంది, ఫుట్నోట్లో ఒకటి పైనుండి. యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రతి మాట అవి ఆత్మ సంబంధంగానే ఉంటాయి. కానీ అక్కడ నికోదేము ఆయన ఫిజికల్గా అర్థం చేసుకుంటున్నాడు, భౌతికంగా అర్థం చేసుకుంటూ ఉన్నాడు. క్రొత్తగా జన్మించడం అంటే పుట్టిన వ్యక్తి చనిపోయి మరలా ఇంకోసారి పుట్టాలా అని అడుగుతాడు. అది కాదు క్రొత్తగా జన్మించడం అంటే. అందుకే పైనుండి అనే మాట ఇటర్నిటీ, నిత్యత్వానికి సంబంధించిన మాట యేసు ప్రభువు వారు చెప్పారు. మనుషులకు అర్థం కానప్పుడు ఉపమాన రీతిగానే ప్రభు బోధిస్తూ వచ్చాడు. ఉపమాన రీతిగా చెప్తే మనుషులకు అర్థమవుతుంది. పరలోక రాజ్యం మర్మాలు
డైరెక్ట్గా చెప్తే అర్థం కాదని ఉపమాన రీతిగా చెప్తూ వచ్చాను. ఆ మాటకి ఆ బోధకుడు అంటారు, క్రొత్తగా జన్మించడం అంటే ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని మరలా యేసు ప్రభుకి ప్రశ్న వేస్తూ ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, ఒకటి ప్రేమిన వర్లరా, పరలోక రాజ్యానికి నెమ్మది గల స్థలానికి వెళ్ళాలి అంటే ఒకటి క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించాలి అంటే మారు మనసు పొందాలి. అప్పుడే ఒక వ్యక్తి పరలోక రాజ్యాన్ని ప్రవేశించడు కానీ చూచే గుంపులో ఉంటాడు. అక్కడ మీరు గమనించండి, ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు. పరలోక రాజ్యాన్ని మనం చూస్తూ ఉంటాము ఎప్పుడు మారు మనసు మాత్రమే పొంది బాప్తిసం తీసుకోకుండా, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందకుండా, ఆత్మీయతలు ఎదగకుండా ఏదో నామినల్గా వస్తూ పోతూ ఉండే అనుభవం కలిగిన వాళ్ళు ఈ మాటను బట్టి వాళ్ళు క్రొత్తగా జన్మించిన వాళ్ళు, ప్రభు నమ్ముకున్న వాళ్ళు, కానీ నెక్స్ట్ ఇంకొక స్టెప్లోనికి వాళ్ళు రావటానికి ఇష్టపడరు, బాప్తిసం తీసుకోవటానికి ఇష్టపడరు. ఆ మధ్య ఒక సహోదరుడు మార్టిన్ లూథర్ అని, నేను కర్ణాటకలో సేవ చేస్తున్నప్పుడు రెగ్యులర్గా చర్చికి వచ్చేవాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళినా మంచిగా రిసీవ్ చేసుకొని భోజనాలు పెట్టేవాళ్ళు. ఆ తర్వాత ఆ ఏరియాలో మీటింగ్ పెడితే కుటుంబ సమేతంగా కూర్చొని చాలా స్పిరిచువల్గా ఉన్న కుటుంబము వాళ్ళు. కానీ ఆ సహోదరుడు బాప్తిసం తీసుకోమంటే తీసుకోడు. బ్రదర్ మీరు బాప్తిసం తీసుకోవచ్చు కదా అంటే, తీసుకుంటాను బ్రదర్, తీసుకుంటానని వాయిదా వేస్తూనే ఉంటాను. ప్రియమైన వర్లరా, ఒకడు క్రొత్తగా జన్మిస్తే పరలోక రాజ్యాన్ని చూస్తాడే తప్ప ప్రవేశించలేడు. ఇప్పుడు మనం చూచే గుంపులో ఉండాలో లేకపోతే అందులో ప్రవేశించే గుంపులో ఉండాలో ఆలోచించండి. ప్రవేశించే గుంపులో ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ మాటను బట్టి నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. నీటి మూలముగా జన్మించడము అంటే ముంచడు బాప్తిసం తీసుకోవడం. ముంచడు బాప్తిసం తీసుకోవడం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వాక్యములో ముంచడ బాప్తిసం ఎందుకు తీసుకుంటారు అని అంటే, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు క్రీస్తుని ధరించుకొని ఉన్నారు అంటాడు. అంతవరకు కోపము, ద్వేషము, పగ, ఈర్ష అనే సకల దుష్ట స్వభావాలన్నీ ఉండేవి. కానీ ఆఫ్టర్ బాప్తిజం పొందిన తర్వాత ఆ వ్యక్తిలో ఉంటున్న కోపము, ద్వేషము, పగ, ఈర్ష అవన్నీ కూడా కంట్రోల్ చేసుకొని ఒక నవీన స్వభావాన్ని ధరించుకున్న వ్యక్తిగా జన్మకర్మ పాపాలన్నీ కూడా తీసివేయబడి ఒక నూతన సృష్టిగా మార్చబడే వ్యక్తిగా ఉండు నిమిత్తమై బాప్తిసం అందుకే కూర్చోబెట్టివ్వం. ఇలాగా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఇలా ఉంటాడు కానీ బోర్లో పడుకోబెడతారా? అదే చెన్నైలో క్రొత్తగా ఇలాగే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళా. డప్పులు వాయించుకుంటూ పెద్ద పెద్దగా ఒక రథం మీద ఆ డప్పులు వాయించుకుంటూ పూలన్నీ రోడ్డంతా పరుచుకుంటూ వెళ్ళారు. ఏదైనా పెళ్ళి ఏమో, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అని నేను ఇలా చూసా. డెడ్ బాడీని ఇట్ట కూర్చోబెట్టి ఇక్కడ రూపాయి బిల్ల అంటించి తీసుకెళ్తున్నారు, ఊరేగింపు చేస్తూ ఉన్నారు. ప్రేమిన బర్లారా, చనిపోయిన వ్యక్తిని ఇలా పడుకోబెడతారు. అలాగే బ్యాప్టిజం తీసుకునేటప్పుడు ఇలా ముంచి మరలా ఇలా లేపుతారు. అంటే లోకానికి, పాపానికి, సాతానుకు చనిపోయి క్రీస్తు కొరకు జీవించుచున్నాను అనటానికి నిదర్శనముగా, లోకానికి, పాపానికి, సాతానుకు చచ్చిపోయి క్రీస్తు కొరకు జీవించుచున్నాను అనే ఆ నిదర్శనానికి ముంచట బాప్తిసం తీసుకుంటారు. అప్పుడు ఏం జరుగుతుందంటే నవీన స్వభావాలు దేవుని ప్రజలైన వాళ్ళు ధరించుకొందురుగాక. మరి బ్యాప్టిజం తీసుకోకపోతే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేము. మారు మనసు మాత్రమే పొంది నీటి బ్యాప్టిజం తీసుకోనకపోతే నవీన స్వభావాలు ధరించుకొనలేరు. ఇది భౌతికమైనటువంటి ఒక ఛాయ. క్రీస్తులో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉన్నప్పుడే దేవుని ప్రజలైన వాళ్ళు ప్రభు యొక్క రాజ్యానికి అర్హులుగా మార్చబడతారు. ఈ యొక్క మెట్టు, ఒక్కొక్క మెట్టు మనం ఎక్కుతూ రావాలి. అందులో ఈ నీటి బ్యాప్టిజం కూడా చాలా ప్రాముఖ్యమైనది. మరి బైబిల్లో ఎవరు తీసుకున్నారు అంటే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 38వ వాక్యములో మీరు గమనిస్తే
ఐథియోపియా నపుంసకుడు బాప్తిసం తీసుకున్నాడు. ఫిలిప్పు అనే ఒక సేవకునితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ కొన్ని విషయాలు మీకు చెప్తాను, ఆలకించండి. ఐథియోపియా నపుంసకుడు ప్రతివారం అతను యెరూషలేములో దేవాలయంలో వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ వచ్చుచూ పోవచ్చు ఉన్నాడు. ఓ రోజున సడన్గా దేవుని ఆత్మ సేవకుడైన ఫిలిప్పును ప్రేరేపించి, ఫిలిప్పు, నీవు వెళ్ళి ఆ ఐథియోపియా నపుంసకుని ఎదుర్కో అన్నాడు. ఆ సమయంలో ఐథియోపియా నపుంసకుడు రథం మీద అతడు ధర్మశాస్త్రాన్ని చదువుతూ యెషయా గ్రంథంలో ఉన్న ఆ మాటలన్నీ, 53వ అధ్యాయంలో ఉన్న ఆ మాటలన్నీ చదువుకుంటూ రథం మీద కూర్చొని వెళ్తూ ఉన్నాడు. దేవుడు చెప్పాడు, ఆ ఐథియోపియా నపుంసకుని నీవు ఎదుర్కో అన్నప్పుడు ఫిలిప్పు సేవకుడు పరిగెత్తుకొని వెళ్ళి ఆ రథం వెంబడి పరిగెత్తుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నువ్వేం చదువుతున్నావు అని అంటే, నేను ధర్మశాస్త్రం చదువుతున్నా. పరిగెత్తుకుంటూనే సంభాషణ. మరి నువ్వు చదువుతున్న విషయాలు అర్థమవుతున్నాయా అని అంటే, ఎవరైనా చెప్తే కదా నాకు అర్థమయ్యేది. ఇప్పుడు బైబిల్ ఉంది, ఇప్పుడు బోధకులుగా సేవకులుగా చెప్తే తప్ప అర్థం కాదు. వాక్యాలని ఎలాగైనా ట్విస్ట్ చేసి బోధించే వాళ్ళు ఉన్నారు, కానీ యాజ్ ఇట్ ఈస్ ఉన్నట్టుగా మీకు వాక్యాలు బోధింపబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఇక్కడ కల్పిత కథలు ఏమీ ఉండవు. కాబట్టి ఎవరైనా చెప్తే తప్ప మాకు ఎలా అర్థమవుతుంది అంటే, సరే రథం ఎక్కు అన్నాడు. ఫిలిప్పు ఆ ఐథియోపియా నపుంసకుని పక్కన కూర్చొని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో వ్రాయబడ్డటువంటి యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమల గురించి ప్రవచింపబడిన ఆ ప్రవచన వాక్యాలన్నీ చదువుతూ ఉండగా ఫిలిప్పు వివరిస్తూ ఉన్నాడు. యెషయా ప్రవక్త ద్వారా పాత నిబంధన కాలంలో దేవుడు ప్రవక్త ద్వారా ప్రవచించిన మాటలన్నీ నెరవేర్చబడ్డాయి. ఇదిగో క్రీస్తు నీ కొరకే ఆయన ప్రాణం పెట్టాడు, నీ కొరకే మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఇదిగో ఆయన నీవు విశ్వసిస్తే, ఆయన నీవు నమ్ముకుంటే నువ్వు నిత్య నరకం నుంచి తప్పించబడి పరలోక రాజ్యానికి వెళ్తావు అని సువార్త ఎప్పుడైతే ప్రకటించాడో ప్రియమైన వారలారా, వెంటనే అతని యొక్క మనోనేత్రాలు తెరవబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అంతవరకు నామినల్గా చర్చికి వెళ్తూ ఉన్నారు. మారు మనసును గురించిన బోధ, బాప్తిస్మాన్ని గురించిన బోధ, అపోస్తుల యొక్క బోధ తెలియని పరిస్థితుల్లో వెళ్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో నామకార్థపు అనుభవములు జీవించుతున్న వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. వాళ్ళు ఈ బోధ అంటే వాళ్ళకి ఇష్టం అవ్వదు. కానీ ప్రియమైన వారలారా, అపోస్తుల యొక్క, అందుకే యూదాపత్రిక 3వ వాక్యంలో అపోస్తులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడుడి అని వ్రాయబడి ఉంది. ఆ ఐథియోపియా నపుంసకుడు వెళ్తూ ఉన్నాడు. కానీ మారు మనసును గురించిన బోధ, బాప్తిస్మాను గురించిన బోధ ఎప్పుడైతే ఫిలిప్పు ద్వారా విన్నాడో, వెంటనే ఒక నీళ్లు కలిగిన చోటు కనిపించగా నపుంసకుడు ఆపాడు. ఆయన చెప్పిన మాటలు మీరు చూడండి పై వాక్యాల్లో. వారు త్రోవలో వెళుచు ఉండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మిచ్చుటకు ఆటంకమేమని అడిగి, ఇద్దరు నీళ్లలో దిగిరి. ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. చూడండి, వాళ్ళు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు సంతోషించుచు అతడు తన ఇంటికి తన త్రోవను వెళ్ళెను. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించండి. అందుకే ముంచడు బాప్తిసం దేవుని ప్రజలైన వాళ్ళు కొంతమంది చర్చికి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. బాప్తిసం తీసుకోమంటే పాస్టర్ గారు ఇప్పుడు కాదులే గుడాల పండుగ అంటారు. గుడాల పండుగ అడిగితే ఇప్పుడు కాదులే ఈస్టర్ పండగకి, మరలా ఈస్టర్ పండుగ అడిగితే ఇప్పుడు కాదులే వచ్చే సంవత్సరం 31వ తారీఖు తీసుకుంటానంటారు. వాయిదాలు వేస్తూనే ఉంటారు. నాకు ఒక చిన్న కథ గుర్తొచ్చింది, ఒక బుక్లో చదివాను. ఆ మధ్య ఒక ఊర్లో కొంతమంది స్త్రీలు చర్చికి వస్తూ పోతూ ఉండేవాళ్ళట. అక్కడ ఉండే పాస్టర్ గారు కూడా ఒక మరియమ్మ అనే ఆమెని
ఇలాగే చెప్తూ ఉండేవాడట, మరియమ్మ నువ్వు బాప్తిసం తీసుకో, ప్రభు అక్కడ సమీపించింది. ఎప్పుడు ప్రాణం పోయిందో తెలియదు. పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే ఖచ్చితంగా బాప్తిసం తీసుకోవాలి. మరియమ్మ నా మాటని బాప్తిసం తీసుకో. పాస్టర్ గారు తీసుకుంటానులే, పిల్లలకు పెళ్ళి కానీ తీసుకుంటాను అన్నది. సరే, ఆ పిల్లలకి పెళ్ళి అయింది. ఆ పాస్టర్ గారు ఇద్దరు పిల్లలకి పెళ్ళిళ్ళు చేశాడు, కొడుకు కూతురికి. ఆ తర్వాత అడిగాడట, మరియమ్మ ఇప్పుడైనా బాప్తిసం తీసుకో, ఇప్పుడైనా బాప్తిసం తీసుకో, ఇద్దరికి పెళ్ళి అయింది కదా, పెళ్ళి చేశాను కదా, ఇక ప్రభు రాకడ దగ్గర పడింది, దేవుని యొక్క రాజ్యానికి మనం ప్రవేశించాలి, అందులో ప్రవేశించాలి కదా అంటే, పాస్టర్గా తీసుకుంటానులే, మనమరాలు బుట్టని పెళ్ళి చేశారు పిల్లలకి. ఇప్పుడు మనమరాళ్ళు పుట్టిన తర్వాత తీసుకుంటా అన్నది. సరే, ఒక 2 సంవత్సరాలు ఆగాడు, 3 సంవత్సరాలు ఆగాడు. మనమరాళ్ళు పుట్టాడు. వాళ్ళని ఆడించుకుంటూ సంతోషపడుతూ ఉన్నది. అప్పుడు అడిగారు ఒకసారి, మరియమ్మ బాప్తిసం తీసుకోని. తీసుకుంటానులే పాస్టర్ గారు, తీసుకుంటానులే అన్నదా, గుటకమన్నది, అంతే. చచ్చిపోయింది. అందరు పెద్ద ముసుకేసుకొని, మరియమ్మో చాలా మంచిది, అందరితో బాగా పలకరించేది, ఇద్దరు కూర్చొని ముచ్చట్లాడేవాళ్ళం, ఓ మరియమ్మో అని. ఇక అది తెలుసు కదా ఏడుపు, చచ్చిపోయినప్పుడు ఏడుస్తూ ఉంటాను, మరియమ్మో అని ఏడుస్తారా? ఏడ్చి ఆగిపోయి మరలా పాస్టర్ గారు మరియమ్మ అని గట్టి కేకలేసేవాళ్ళు అన్నారు. అప్పుడప్పుడు కొన్ని చోట్ల గమనిస్తూ ఉంటాను నేను. ఆ ఇంటి వాళ్ళు ఏడుస్తుంటారా? వేరే విధంగా కాదు, ఎంతసేపు ఏడుస్తారండి? ఏడ్చి ఇంకా అట్లా ఉంటారా? మరలా పాస్టర్ గారు వస్తున్నారు, మరియమ్మ అని మరలా కేకలేస్తారు గట్టిగా. ఎందుకు యాక్టింగ్ అని నేను అనుకుంటాను. చచ్చిపోయారు, ఇక ఎంత ఏడ్చినా వస్తారా? రారు కదా. అలాగే ఆ మరియమ్మ చచ్చిపోతే అందరూ ఏడుస్తూ ఉన్నారు, మరియమ్మ చచ్చిపోయావే అని మాట్లాడుతూ ఉన్నారు, పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఇద్దరు మరి చర్చికి వచ్చి పరిచర్య చేసేవాళ్ళం కదా, అంట్లు తోమేవాళ్ళం కదా, బట్టలు ఉతికేవాళ్ళం కదా, పాస్టర్ గారికి ఉంటాయి కదండి. ఇవన్నీ మరలా గుర్తు చేసుకొని ఆమె చర్చికి వచ్చే మరియమ్మే. జరిగింది ఏంటంటే, ఆ కథలో కథగా వాస్తవంగా ఒక స్టోరీ. ఆమె ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది, శరీరం మాత్రం ఇక్కడ ఉంది. ఆ డెడ్ బాడీ ముందు ఏడుస్తూ ఉన్నారు. ఎంత ఏడ్చినా ఏం ప్రయోజనం? మొత్తానికి పూలదండలు, సెంటు బాటలు తెచ్చి కొట్టారు. ఆమె ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయి పరలోక రాజ్యానికి ఎంటర్ అవ్వాలి. అక్కడ యేసుప్రభు వారు నిలవబడి ఉంటే, మరియమ్మ ఆగు అన్నాడట. అయ్యా ఎందుకు ఆపుతున్నావు? నేను పరలోక రాజ్యానికి వస్తాను కదా అంటే, లేదు నువ్వు బాప్తిసం తీసుకున్నావా అని అడిగారట ప్రభు. లేదు ప్రభువా, నేను బాప్తిసం తీసుకోలేదు. పాస్టర్ గారు ఎన్నోసార్లు బ్రతిమలాడారు, తీసుకొని నేనే పొరపాటు చేశానయ్యా, ఒక్క అరగంట టైం ఇవ్వు, నా ఆత్మని మరలా ఆ డెడ్ బాడీలోకి పంపించు అని దేవుని దగ్గర పర్మిషన్ అడిగిందట. సరే, ఆయన ప్రభు జాలి కలిగిన వాడు కాబట్టి ఒక గంట ఒక టైం ఇచ్చాడట. ఈ లోకంలోనేమో ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి సమాధి దగ్గర ఏడ్చుకుంటూ తీసుకెళ్ళారు డెడ్ బాడీని. ఇంట్లో కాసేపు ఏడ్చారు, పాస్టర్ గారు వచ్చారు, సంఘ పెద్దలు వచ్చారు. ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి సమాధి దగ్గర గుంట తీసి పక్కన పెట్టారు. చివరిగా మీరు ఎవరైనా చూడవలసిన వాళ్ళు ఉంటే ఇప్పుడే చూడండి అన్నారు పాస్టర్ గారు. ఆలోగా ఆమె ఆత్మ ఆ డెడ్ బాడీలోకి వచ్చేసరికి లేచి కూర్చున్నది మరియమ్మ. ఆ మరియమ్మ లేచి కూర్చున్నదండి. ఇంక అంతే సంగతులు. అక్కడ పాస్టర్ గారు కానీ సంఘ పెద్దలు కానీ అక్కడ అంతవరకు ఏడుస్తున్న వాళ్ళందరూ పరిగెత్తారు వారింటికి. వామ్మ మరియమ్మ లేచి కూర్చున్న దయ్యమైందని. మరియమ్మ దయ్యమైపోయింది. ఎవరింటికి వాళ్ళు పరిగెత్తారట. ఏం నన్ను చూసి పరిగెడుతున్నారు? ఏమైంది వీళ్ళకి? ఏమైంది? నేను చచ్చిపోయాను నిజంగా అనుకొని చూస్తుంది. టైము త్వరగా అయిపోయిద్దేమో, ఎట్టన్నా కానీ ముందు బాప్తిసం తీసుకోవాలి, ప్రభు దగ్గరకు వెళ్ళాలి అని అందరూ పరిగెత్తారు సమాధి దగ్గర నుండి. ఈమె వెళ్ళిపోయి పాస్టర్ గారిని అడిగింది, అయ్యా పాస్టర్ గారు తలుపు తీయ, ఎందుకు నన్ను చూసి భయపడ్డావు? తలుపు తీ, బాప్తిసం ఇవ్వు. మరియమ్మ నువ్వు దయ్యా నువ్వు మరియమ్మ కాదా అన్నాడు ఆయన భయపడి. సరే, సంఘ పెద్దల మాట వాళ్ళైనా చెప్తారేమో అని వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఇలాగ ఇల్లులు ఉంటాయి కదా,
వెళ్ళిపోయి ఆ సంఘ పెద్దలు ఏంటి తలుపులు కొట్టిందంట, అయ్యా మీరన్నా చెప్పండి పాస్టర్ గారికి బాప్తిసం ఇచ్చేటట్లు అని. వారు కూడా భయపడి ఎవరు కూడా తలుపు తీయలేదు. అందరూ వారి వారి ఇళ్లలో తలుపేసుకొని నువ్వు దయ్యానివి 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 అని. పాస్టర్ గారు తలుపు తీయలేదు, సంఘ పెద్దలు తలుపు తీయలేదు, తోటి విశ్వాసులు కూడా తలుపు. భయం వేసింది అందరికి. 1/2 గంట అయిపోయింది, గంట అయింది. ఇక ఆమె ఆత్మ చూడండి మరలా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పుడు ప్రభు అడిగారట, మరి అమ్మ బాప్తిసం తీసుకున్నావా? చూడండి ఆమె దానికి ఏమి ఆన్సర్ చెప్పలేకపోయింది. ఇది ఒక కథ. కానీ ప్రియమైన వారలారా, వాస్తవము మీరు గమనించి చూడండి. ఇక్కడ ధనవంతుడు కూడా ఆ మాటే అంటూ ఉన్నాడు, ఆ మాటే అంటూ ఉన్నాడు. అక్కడ లూకాసు వార్త 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయము, నాకు 5 మంది సహోదరులు ఉన్నారు. 16వ అధ్యాయము 27వ వాక్యం చూడండి. తండ్రి, అలాగైతే 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. ఇది కుదిరే పనేనా? బ్రతికి ఉన్నప్పుడే సువార్త చెప్పి వాక్యాలు బోధిస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలోనే వాక్యం విననప్పుడు, ఇప్పుడు చెప్పినట్లుగా చచ్చిపోయిన వ్యక్తి ఇక్కడే సమాధులు ఉన్నాయనుకోండి, తెలిసిన వాళ్ళు ఎవరో వచ్చి ఇక్కడ నిలబడితే మీరుంటారా? విశ్వసించరు. నమ్మండి, ఇదిగో ప్రభు దగ్గరికి వెళ్ళాను, మీరు బాప్తిసం తీసుకోవాలి, మన పరలోక రాజ్యానికి వెళదామని చచ్చిపోయిన ఒక వ్యక్తి మరలా బ్రతికొచ్చి ఇక్కడ వచ్చి బోధించిన నమ్మరు. దయ్యమనే అంటారు కానీ మనిషి అనుకోరు కదా. కాబట్టి దేవుడు కూడా అంటాడు, ఇదిగో 29వ వాక్యములో, అందుకు అబ్రహాము, చూడండి, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అలాగనవద్దు, చూడండి ఒక అద్భుతమైన కార్యం జరిగేటట్లుగా చేయమంటున్నాడు. కానీ దేవుడు అన్నమాట, అందుకు అతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరు. చూడండి, ఇంపాసిబుల్. అందుకే ఇది ఏ రక్షణ దినం, ఇది ఏ అనుకూల సమయం, ఇది ఏ రక్షణ దినం. అందుకే మారు మనసు పొందే సమయంలో మారు మనసు పొందాలి. బాప్తిసం అన్నప్పుడు వెంటనే బాప్తిసం తీసుకోవాలి. అందుకే నేను వచ్చిన కొత్తలో అనౌన్స్మెంట్ చేసి ఎవరైనా బాప్తిసం తీసుకుంటే ఇద్దాము అని. ఒకరిద్దరు అన్నారు, గుడాల పండుగ తీసుకుంటానని అన్నారు. మంచిదే అమ్మ, ఆలోపు ఎత్తపడితే కష్టం కదా, సరే ఎవరి చాయిస్ అని వదిలేసా. కానీ ప్రియమైన వారలారా, ఆలస్యం చేస్తే సమయం దొరికినప్పుడు, అందుకే ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్, కొందరు మారు మనసు పొంది ఉంటారు, కొన్ని అబద్ధాలు, కొన్ని చిన్న చిన్న విషయాల్లో కూడా వెనకబడిపోయి ఇప్పుడు తీసుకుంటా అప్పుడు తీసుకుంటా అని వెనకబడిపోతూ ఉంటారు. ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా ఒకవేళ అలాంటి ఒక నిర్లక్ష్య స్వభావంతో ఉంటే వాటిని దూరపరుచుకొని ఈ మాటను బట్టి త్వరలోనే ముంచడు బాప్తిసం మీరు తీసుకొందురుగాక. తద్వారా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించే గుంపులో మీరు ఉందురుగాక. ప్రవేశించే గుంపులో ఉంటారు. బాప్తిసము అనేది నీతిని నెరవేర్చడం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 15వ వాక్యములో మీరు చూడండి, ముచ్చట బాప్తిసం ఎందుకు తీసుకోవడం అంటే, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నది. నీతిని నెరవేర్చడం అంటే దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చడం. ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం. యేసు ప్రభు వారు బాప్తిసం ఇచ్చి యోహాను గారి దగ్గరికి వెళ్ళి బాప్తిసం తీసుకున్నారు. ఇప్పుడు యేసయ్యకు అవసరమా బాప్తిసం? ఆయనకు అవసరం లేదు, దేవుని కుమారుడు అయినా కూడా యేసయ్య చెప్పిన మాట, ఇప్పటికి కానేమో నీతి యావత్తు ఇలాగూ జరగనేమో. నీతి అంటే దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్యం, ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తం, తండ్రి యొక్క చిత్తం నెరవేర్చబడాలి అని నీతి యావత్తు ఇలాగూ జరగనేమో అని చెప్పి బాప్తిసం ఇచ్చి యోహాను గారి దగ్గర యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నారు. కాబట్టి నీతిని నెరవేర్చడము అంటే వాక్యాన్ని నెరవేర్చడానికి, దేవుని యొక్క చిత్తం మన జీవితంలో నెరవేర్చబడటానికి ముంచడు బాప్తిసం తీసుకుంటాం. మారు మనసు పొందడం దేవుని చిత్తం. రెండవది
నీటి బాప్తిసం తీసుకోవడం దేవుని చిత్తం. దేవుని చిత్తం. ఎప్పుడైతే ముచ్చట బాప్తిసం తీసుకుంటారో ప్రియమైన వర్లరా, వాళ్ళు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించే గుంపులో ఉందరుగాక. నెక్స్ట్ ఇంకొక మాట చెప్తున్నారు, మీరు ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. వివరించాలంటే చాలా సమయం పడుతుంది. ఆత్మ మూలముగా జన్మించడం అంటే అనాయింటింగ్ పవర్, పరిశుద్ధాత్మ శక్తిని పొందడం. ప్రతి శనివారం దేవుని ప్రజలైన మీరు చేరి వచ్చి మీ నోట యేసయ్య నామస్మరణ స్తుతి స్తోత్రాలు చెప్పే కొలది ఆ శక్తిని, ఆ బలాన్ని మీరు పొందుకుంటారు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వాక్యములో యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే పునరుద్ధానుడై ఆయన పరలోక రాజ్యానికి ఆరోహణమై వెళ్ళిపోయాడో, భూదిగాంతాల వరకు మీరు నాకు సాక్షులుగా ఉందరు అన్నారు. మరి భూదిగాంతాల వరకు సాక్షులుగా వాళ్ళు ఉండాలి అంటే పెంతెకోస్తు దినమున కుమ్మరింపబడిన ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడే వాళ్ళు భూదిగాంతాల వరకు సాక్షులుగా నిలిచిరి. యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాల కాలం ఈ లోకంలో జీవించారు. ఆఖరి సమయంలో పునరుద్ధానుడై వెళ్ళిపోయారు. ఆఫ్టర్ రిజరెక్షన్ 120 మంది మేడగదిలో కనిపెట్టి ప్రార్థన చేస్తూ వచ్చారు. వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ అభిషేకం కుమ్మరింపబడింది. వాళ్ళందరూ శుద్ధ హృదయంతో కనిపెట్టారు, వారందరూ ఏక మనసుతో కనిపెట్టారు. కాబట్టి ఆ పరిశుద్ధాత్ముడు అగ్నివలె దిగి వచ్చి వారి నాలుకలు విభాగింపబడ్డాయి, నత్తి వారి పెదవుల వలె. వారు అన్ని భాషలతో మాట్లాడుతూ వచ్చారు. ఆ మార్గాన వెళ్తున్న వాళ్ళందరూ చూసి, ఇదిగో వీళ్ళు క్రొత్త మద్యాన్ని త్రాగిలా మాట్లాడుతున్నారని అపహాస్యం చేసి నవ్వారు. కానీ పేతురు వాళ్ళ మధ్యలో నిలవబడి, ఇదిగో మేమేదో క్రొత్త మద్యాన్ని త్రాగి ఇలా మేము మాట్లాడట్లేదు, యోవేలు ప్రవచించిన ఆ ప్రవచన వాక్యాలు నెరవేర్చబడ్డాయి కాబట్టి మేము అన్ని భాషలతో మాట్లాడుతూ ఉన్నాం, దేవుని ఆత్మ మా మీద కుమ్మరింపబడి ఉన్నది అన్నప్పుడు వాళ్ళందరూ గుండెలు బాదుకొని, అయ్యో సహోదరులారా, అలాగైతే మేమేం చేయాలి? పేతురు వాళ్ళతో అంటాడు, మీరు మారుమనసు నిమిత్తమై బాప్తిసం తీసుకొనడి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుదురు. ఆ మాటలు మీరు గమనించి చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము చదవండి. మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొంది ఉన్నారా లేదా అనటానికి అన్ని భాషలే గుర్తు, బహిరంగమైన గుర్తు. పరిశుద్ధాత్మ అభిషేకం అనేది ఒక్కసారి కుమ్మరింపబడుతుంది. దేవుని ఆత్మ ఆ వ్యక్తిలో నుండి తొలగిపోకుండా కాచుకోవాలి. ఒక్కసారి పరిశుద్ధాత్మ అభిషేకం కుమ్మరింపబడుతుంది. దేవుని ఆత్మ ఎప్పుడైతే దేవుని ప్రజలు పొందుతారో వాళ్ళల్లో నవీన స్వభావాలు వస్తాయి. అంతవరకు శరీర సంబంధమైనటువంటి కానల్ యాక్టివిటీస్, లోక సంబంధమైన శరీర సంబంధమైన స్వభావాలన్నీ క్రియేట్ చేస్తూ ఉంటాయి మారుమనసు పొందిన, బాప్తిసం తీసుకున్నా. కానీ విక్టోరియస్ లైఫ్, ఓ జయ జీవితాన్ని దేవుని ప్రజలు జీవించాలి అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అభిషేకం పొంది ఉన్నారో లేదా అనటానికి అన్ని భాషలు గుర్తు, బహిరంగమైన గుర్తు. ఈ మాటలు నామినల్ క్రిస్టియన్స్కి అర్థం కావు, యాక్సెప్ట్ చెయ్యరు. ఓన్లీ అపోస్టలిక్ డాక్ట్రిన్స్. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది ఉన్నారా అనటానికి బహిరంగమైన గుర్తు అన్ని భాషలు. ఎప్పుడైతే వాళ్ళు అన్ని భాషలతో అభిషేకాన్ని పొందుకున్నారో భూదిగంతాల వరకు వారు ధైర్యం కలిగి సువార్తను ప్రకటించడానికి వెళ్ళిపోయారు. దేవుని ఆత్మచేతనే వాళ్ళు నడిపించబడ్డారు. అందుకే మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుదురు. వరము ఇవ్వబడుతూ ఉంది. మా బాప్తిసం తీసుకున్న మరుక్షణమే పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు ఇస్తాడు. మరి మీకు ఏ వరం ఉంది? వరాలమ్మ అని పేరు ఉంటుంది, కానీ ఏ వరము ఉండదు. కొందరికి వరాలు ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలకు దేవుని సన్నిధికి వస్తున్నాను, ఏ వరం ఉంది అని అడిగితే దానికి ప్రశ్న ఏమని చెప్పగలరు? ప్రార్థనా జీవితం పెరిగే కొలది, భక్తి అభివృద్ధులు ఎదిగే కొలది కొన్ని వరాలు దేవుడు అనుగ్రహిస్తాడు. అవి మీకే అర్థం చేసుకోవాలి. దేవుడు నాకు ఏ వరాన్ని ఇచ్చాడు. కానీ పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు ఇస్తాడు.
ఆ వరాన్ని పొందినప్పుడు కొందరు గంటల తరబడి ప్రార్థన చేసే కృప ఉంటుంది. కొందరు బైబిల్ చదువుతూ భక్తిలో అభివృద్ధి చెందే అనుభవాలు. ఇంకా వాక్యానుసారంగా మీకు చెప్పాలి అంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 22వ వాక్యములో మీరు గమనించినట్లయితే 10 రకములైన ఆత్మఫలాలు వారి జీవితాలలో క్రియ జరిగిస్తూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఆ తర్వాత ఎబ్రీ పత్రికలో జిహ్వా ఫలము, 10 రకములైన ఆత్మఫలాలు. ఇవి వన్ బై వన్ వాళ్ళ జీవితాలలో క్రియ జరిగిస్తూ ఉంటుంది. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఎప్పుడైతే అనాయింటింగ్ పవర్, పరిశుద్ధాత్మ శక్తిని పొందుతారో వాళ్ళలో దైవికమైన స్వభావాలు ఉంటాయి. పరిశుద్ధాత్మ అభిషేకం లేని వాళ్ళు పైన ఉంటున్న స్వభావాలు కలిగి ఉంటారు. అవి కూడా చూడండి, శరీర క్రియలు స్పష్టమై ఉన్నవి, శరీర క్రియలు స్పష్టమై ఉన్నవి అని ఒక పెద్ద లిస్టే రాశారు. పెద్ద పాపాలు ఉన్నాయి, చిన్న పాపాలు కూడా ఉన్నాయి. అప్పుడు ఎవరు ఆత్మానుసారమైన మనసులో, ఎవరు శరీరానుసారమైన మనసులో క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఆత్మఫలాలు కలిగిన వాళ్ళు, ఉదాహరణకి బైబిల్లో సౌలు అనే వ్యక్తి ఉన్నాడు, రాజు ఉన్నాడు. దావీదుని ఎప్పుడైతే చంపాలి అని ఒక విషపు చూపుతూ ఉన్నాడో దేవుని ఆత్మ వెళ్ళిపోయింది, దురాత్మ అతనిలో ప్రవేశించిందంటే. అంటే బ్యాడ్ క్యారెక్టర్స్, చేదైన స్వభావాలు, ఇంకా కోపము, ద్వేషము, పగ అనే ఒక స్వభావాలు సౌలు దావీదు మీద కనుపరిచాడు. దానికి ఒక రీజన్, కొంతమంది స్త్రీలు దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది చంపారు అని వీళ్ళని పొగడడం ప్రారంభించారు. అంతే. అప్పుడే ఈ పొగడతలు వచ్చినప్పుడే కోపము, యాంగ్రీ వస్తాయి. అది వేరే సబ్జెక్టులేండి. కాకపోతే ప్రేమిన వర్లరా, దేవుని ప్రజల జీవితాల్లో దేవుడు వరం మీకు అనుగ్రహించాడు. ఆ వరాన్ని దేవుడు మీకు ఇచ్చినప్పుడు నవీన స్వభావాలు ధరించుకుంటూ దేవుని ప్రజలు ఆత్మీయతలు ఎదుగుతూ ఉండాలి. తద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశించే ఆ అర్హత దేవుడు మనందరికీ, సంఘస్థులందరికీ ప్రభు దయచేయుదురుగాక. గనుకనే దేవదూతలు, దేవుని జనులు మరణించినప్పుడు వారి యొక్క ఆత్మలను దేవదూతలు పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తారు. అందరినీ తీసుకొని వెళ్ళలేరు. ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని మూర్ఖులకు ఈ తరం వారికి వేరై, అది నెక్స్ట్ రాబోయే రోజుల్లో మీకు చెప్తున్న అపోస్తుల యొక్క ఉపదేశాన్ని, మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొంది ఒక సపరేషన్ లైఫ్ జీవిస్తూ ప్రభు కొరకు జీవించిన వాళ్ళు, వైరాగ్యంగా బ్రతికిన వాళ్ళు ఆ పరలోక పట్టణానికి దేవదూతల చేత కొనిపోబడుదురుగాక. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వాళ్ళు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. చూడండి, అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ. దూతలు ఉన్నారు, ప్రధాన దూతలు ఉన్నారు, మామూలుగా చిన్న దూతలు కూడా ఉన్నారు, పెద్ద దూతలు ఉన్నారు, ప్రధాన దూతలు ఉన్నారు. దూత అంటే ఒక్క దూతే కాదు, ఆ దూత వెనుక ఇంకా కోట్ల కొలది దూతలు కూడా ఉన్నారు అని గ్రహించుకోవాలి. ఇక్కడ ఇప్పుడు మీతో చెప్పినట్లుగా ఒక వ్యక్తి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది మూర్ఖుల గీతను వారికి వేరై ఓ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి సమాధిలో పెట్టబడ్డ తర్వాత నెక్స్ట్ జరిగే ఒక ప్రాసెస్ ఏంటంటే, ఒక కార్యం ఏంటంటే, ఇప్పుడు చాలామంది చనిపోతూ ఉన్నారు. చనిపోయినప్పుడు వాళ్ళ సమాధి మీద వ్రాసి ఉంటారు, మంచి పోరాటం పోరాడి ఉన్నారు అని వాక్యాన్ని వ్రాసి పెడతారు. ఒక బిబ్లికల్ ట్రూత్ ఏంటంటే, క్రైస్తవులు ఎవరైనా చనిపోతే, వాళ్ళకి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి చనిపోతే అది మరణం అన్నారు, నిద్ర అంటారు.
ఉదాహరణకి స్టెఫను గురించి మీరు చూడండి. అపోస్తుల కార్యములు రాళ్లతో కొట్టబడి స్టెఫను ఆయన గొప్ప శబ్దముతో, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో, 7వ అధ్యాయం 60వ వాక్యం, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 60వ వాక్యం. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. చూడండి, ఈ మాట పలికి నిద్రించను. చూడండి, ఈ మాట పలికి నిద్రించను అనే మాట చాలా ముఖ్యం. నిద్రించను. అందుకే ఎవరైనా ప్రభువునందు మరణిస్తే అది మరణము అనరు, నిద్ర అంటారు. నిద్ర. ఇప్పుడు నిద్రించిన వాళ్ళు పడుకొని ఉంటారు, బాబాయ్ లేగో అనంటే లేచుకొచ్చుంటాడు. అదే చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చెప్పినట్లుగా, అమ్మా మరి అమ్మ లేగు, ఎంత మొత్తుకున్నా లేదు, లెగరు, చచ్చిపోయారు. ఒకటి భౌతికమైనటువంటి మరణాలు కూడా ఉన్నాయి, కానీ ప్రభువునందు మృతి చెందిన వాళ్ళు మృతులు ధన్యులు అని వ్రాయబడ్డట్టుగా ఎవరైతే మారుమనసు పొంది బాప్తిసం తీసుకొని పరలోక రాజ్యానికి అర్హులుగా మార్చబడతారో వాళ్ళు చనిపోయినప్పుడు వారిని నిద్ర అని అంటారు, మరణము అన్నారు. నిద్రించారు ప్రభునందు అని అంటారు. క్రైస్తవులు చనిపోయినప్పుడు ప్రభునందు నిద్రించిన వాళ్ళకి వాళ్ళు మరణం ఏలుబడి చేయదు. అందుకే కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యములో మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వాళ్ళే అయితే అనే మాట వాడాను. అంటే యేసుక్రీస్తు యొక్క జనన జీవం మరణ పునరుత్థానములో పాలిభాగస్తులైన వాళ్ళే అయితే, అంటే మీరు రక్షించబడి బాప్తిసం తీసుకొని దేవుని ప్రజలుగా జీవించిన వాళ్ళే అయితే. ఆ మాట మీరు గమనించండి. ఇక్కడ ఎవరైతే ప్రభువునందు కనుమూస్తారో వాళ్ళు నిద్ర అంటారు, మరణము అన్నారు. స్టెఫన్ చనిపోయినప్పుడు దాన్ని మరణము అన్నారు, కానీ నిద్రించను అని రాయ. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. ఓ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి ప్రభువునందు నిద్రిస్తారు. ఒకరోజు రాబోతుంది. ఇప్పుడు మనం కృపాకాలం యొక్క చివరి దినాల్లో ఉన్నాం. అయితే ప్రభు రాకడ సమీపిస్తుంది. ఆయన వచ్చినప్పుడు జరిగే కార్యాలు ఇక్కడ తెస్సలోనిక పత్రికలు రాశారు. ప్రధాన దూత శబ్దముతో, ఆ మాటని మరి ఒకసారి మీరు గమనించి చూడండి. 14వ వాక్యం నుండి, యేసు మృతి పొంది తిరిగి లేచనని మనం నమ్మిన ఎడల. చూడండి, యేసుక్రీస్తు వారు ఆయన మృతి చెంది తిరిగి లేచను అని దేవుని ప్రజలైన మనము నమ్మిన ఎడల మనము కూడా ఒక రోజున చనిపోతాం. ఒక రోజున ప్రభు అదే ప్రకారముగా యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. ఏ విధంగా అంటే, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలుచుండు ఆ మాట చెప్పిన తర్వాత ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. ప్రేమిన వర్లరా, మీకు అర్థమయ్యేటట్లు ఇంకా కొన్ని విశదపరుస్తారు. ప్రభువునందరూ చనిపోయారు, ప్రభు రాకడ వచ్చింది. ఆర్భాటంతో ప్రధాన శబ్దంతో దేవుని బోరతో పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. అప్పుడు 2 కార్యాలు జరుగుతాయి. ఒకటి, క్రీస్తునందుండి మృతులైన వాళ్ళు మొదట లేతురు. ఎవరు లేపబడతారు? అందరూ లేపబడరు. ఎవరైతే క్రీస్తునందు మృతులై ఉంటారో వాళ్ళు మొదట లేపబడతారు. అందరూ లేపబడరు. ఎవరైతే మారుమనసు పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది తమ జీవితాన్ని పరిశుద్ధంగా కాచుకుంటూ ఉంటారో అట్టి వాళ్ళు మొదట లేపబడతారు. పర్ఫెక్ట్ బ్రైడ్ మొదట లేపబడుదురు. ఆ తర్వాత ఆ మీదట సజీవులమై ఉండును మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. ఈ 2వ గ్రూపు వాళ్ళు ఏ విధంగా ఎత్తబడతారంటే మీరు గమనించి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 15వ అధ్యాయము 50వ వాక్యాన్ని మీరు చూడండి. సహోదరులారా, మేము చెప్పున్నదేమనగా రక్తమాంసములు
దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. చూడండి, ఆ మాటను మీరు గమనించండి. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఈ శరీరం మట్టికి మట్టి అయిపోయిద్ది. అంతేకాని అందుకే రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఈ శరీరం మట్టికి మట్టి, శరీరం మట్టి అని మీరు ఎట్లా చెప్తారు పాస్టర్ గారు అని ఒక డౌట్ అడగవచ్చు. చెమట పట్టింది, అలా రుద్ది చూడండి, తేన వచ్చిద్దా? అట్లా రుద్దితే చెమట వచ్చింది, చూస్తే మట్టి. మట్టి మనిషి మట్టే కాబట్టి మన్న ఇది మరలా మట్టికే వెళ్ళిపోతుంది. ఆదాముని దేవుడు సృజించినప్పుడు నేలమంటితో సృజించాడు. కాబట్టి రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. ఇదిగో ఒక మర్మము మీకు తెలుపుచూ ఉన్నాను. మనమందరము చూడండి, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున, చూడండి, కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. ఈ మాటలు కొద్దిగా లోతుగా ఆలోచిస్తేనే అర్థమవుతాయి. ఈ శరీరము క్షయమైనది. ఇన్ అవర్ స్పిరిట్, దేవుడు ఇచ్చిన ఆత్మ అది అక్షయమైనది. ఇంకా మీకు అర్థమవ్వాలంటే మీకు చెప్తున్నాను, రక్తమాంసములు ఇవన్నీ కూడా క్షయమైనవి. ఈ బాడీకి ఎంత సోక చేసినా, ఎంత డెకరేషన్ చేసినా ఒక రోజున మట్టికి పెట్టాల్సింది. కానీ ఇన్నర్ బ్యూటీ, ఆత్మ అనేది అక్షయమైనది. ఓ పర్ఫెక్ట్ బ్రైడ్గా ఎవరైతే పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఇదిగో ఒక మర్మం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతో ప్రభు తన దూతలతో వచ్చినప్పుడు జరిగే 2 కార్యాలు. ఒకటి, క్రీస్తునందుండి మృతులైన వాళ్ళు మొదట లేపబడతారు. ఎట్లా, ఏ విధంగా లేపబడతారు? ఈ శరీరంతో కాదు, అక్షయ శరీరాన్ని ధరించుకొని లేపబడదురుగాక. అక్షయ శరీరం, ఈ శరీరంతో కాదు. ఈ మధ్య ఒకళ్ళు అడిగారు డౌట్, ఈ శరీరం లేపబడుతుందా? మరి అక్కడెక్కడో సమాధి చేయబడి ఉంటారు, అట్లా ఈ శరీరం కాదు. ఏదైనా తోటలో దేవుడు ఆదాముని అవ్వని ఓ మహిమా శరీరంతో సృష్టించారు. మహిమా శరీరంతో. అయితే క్రీస్తునందుని మృతులైన వాళ్ళు ఆ మహిమా శరీరంతో లేపబడతారు. ఈ శరీరం మట్టికి మట్టి అయిపోతుంది. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. రెండవది, ఆ మీదట సజీవులమైండు మనము లేపబడుదుము, ఎత్తబడుదుము. ఎవరు? ప్రభురాకడ దినాల్లో 2 కార్యాలు జరుగుతాయి. సంపూర్ణపరచబడిన తన పరిశుద్ధులను చేర్చుటకు ప్రభు వచ్చినప్పుడు ప్రధాన దూత శబ్దంతో వస్తాడు. అప్పుడు 2 కార్యాలు జరుగుతాయి. ఎవరైతే ప్రభునందు మృతి చెంది ఉంటారో వాళ్ళు అక్షయ శరీరాన్ని ధరించుకొని ప్రభువుని ఎదుర్కోవటానికి వెళ్తారు. రెండవది, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము. ఒక రెప్పపాటున, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంటారు ఇంగ్లీష్లో, ఒక రెప్పపాటున జరిగే ఒక క్రియ అది. అందుకే ఇప్పుడు ప్రభురాకడ సూచనలు నెరవేర్చబడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇక 3వ ప్రపంచ యుద్ధం అంటున్నారు. ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటే ప్రభురాకడ ఎంతో శీఘ్రముగా సమీపముగా ఉందని గ్రహించాలి. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, ఒక రెప్పపాటున, ఆ రెప్ప ఒకసారిగా అంటాం అంతే. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే జరిగే ఒక క్రియ. సంఘం ఎవరైతే సజీవులమే నిలిచి ఉండి ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉంటారో, అందుకే ప్రతిరోజు దేవుని కొరకు వేచి ఉండే అనుభవం. నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది అని ప్రభు కొరకు మన ప్రాణాలు ఆశపడవచ్చు. ప్రభు రాకడకు సిద్ధపడాలి, ప్రభువుని నేను చూడాలి అనే ఆ ఒక డివైన్ జిల్, ఓ ఆత్మ సంబంధమైన వైరాగ్యముతో దేవుని ప్రజలు జీవించుచూ ఉన్నప్పుడు ఒకరోజు క్రీస్తు వచ్చినప్పుడు సజీవులమై నిలుచుండు మనము ఎత్తబడదుముగాక. మరి ఎవరు? ప్రధాన దూత శబ్దముతో వచ్చినప్పుడు ఈ క్రియలు జరుగుతాయి. కాబట్టి ప్రియమైన వారలారా, దూతల యొక్క పరిచర్య చాలా గొప్పది. సంపూర్ణపరచబడిన తన పరిశుద్ధులను చేర్చుటకు ప్రభు వచ్చినప్పుడు ప్రధాన దూత శబ్దముతో ప్రభు వస్తాడు. అప్పుడు దేవుని ప్రజలైన వాళ్ళు, సమాధిలో ఉన్నవాళ్ళు అక్షయ శరీరాన్ని ధరించుకొని ఎత్తబడతారు.
ఆ తర్వాత సజీవులమైన నిలుచు పరిపూర్ణులుగా మార్చబడ్డ వాళ్ళు ప్రభు రాకడలో చేర్చబడతారు. పరిపూర్ణత అన్నప్పుడు దానికి ఒక ముఖ్యమైన నిర్వచనం ఏంటంటే, ఎవరికి వాళ్ళే ఒక పర్ఫెక్ట్ బ్రైడ్. ఉదాహరణకి ఆత్మీయంగా ఆ మాటను మీరు అర్థం చేసుకోవాలి. అక్కడ ఇస్సాకు రిబ్కాకి వివాహం అవుతున్నప్పుడు ఆదికాండములో ఒక మాట రాయబడి ఉంది. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది చిన్నది అని ఆ మాట ఉంది. అంటే పర్ఫెక్ట్ బ్రైడ్. ప్రకటన గ్రంథంలో కూడా వ్రాయబడి ఉన్నది, పెళ్లి కుమార్తె తను తాను అలంకరించుకుంటూ ఉన్నది, పర్ఫెక్ట్ బ్రైడ్. మీకు అర్థం అవ్వాలంటే ఒక మాట చెప్తాను. వివాహాలు చేస్తూ ఉన్నారు, గతంలో కూడా చెప్పాను. ఇప్పుడు అబ్బాయి మంచోడా, అమ్మాయి మంచిదా కాదా అనటానికి బ్లడ్ టెస్ట్ చేస్తూ ఉన్నారు. తేడా వచ్చిందా? వద్దు నాయన, ఈ అమ్మాయి వద్దు, ఈ అబ్బాయి వద్దు. అంటే చెడుతనాన్ని సహించని మనుషులు లోకంలోనే ఉంటే దేవుడు ఎలా సహిస్తాడు? అయితే పర్ఫెక్ట్గా జీవితం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు చూడండి, యాక్సెప్ట్ చేస్తారు. అలాగే క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఎవరు క్రీస్తు లాంటి మనసు కలిగి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 6-7 వాక్యము నుండి మీరు గమనించినట్లయితే, అప్పుడు గొర్రెపిల్ల వివాహోత్సవం సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదామని. చూడండి, అందుకే ఈ లోకంలో సంఘ సహవాసములో దేవుని ప్రజలైన మనము, దేవుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొని వస్తూ ఉన్నాడు. ఎందుకంటే దినదినము ఏదో మనం వస్తూ ఉన్నాం, వెళ్తూ ఉన్నాం. నేను ఒక చర్చి బిలీవర్ని, నేను ఇన్ని సంవత్సరాలు చర్చికి వచ్చాను, అన్ని సంవత్సరాలు చర్చికి వచ్చాను, ఈ చేశానని ఈ భౌతికమైన వాటిని గురించి చెప్పుకోవడం మంచిదే. కానీ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్, మన స్పిరిచువాలిటీ ఎంత ఉందో ఎవరికి వాళ్ళే ఆలోచించుకొని, ప్రభువా నేను, నా కుటుంబం, నా పిల్లలు మీ రాజ్యానికి సిద్ధపరచబడాలి, నేను క్రీస్తు ఎదుట పర్ఫెక్ట్గా ఉండాలి అని ఎవరికి వాళ్ళే పరిశుద్ధపరచుకుంటూ, అందుకే మీ సొంత రక్షణని మీరు కొనసాగించుకొనుడి దేవుని భయముతో. ఎవరికి వాళ్ళే. గొర్రెపిల్ల మహోత్సవం సమీపించి ఉన్నది, పెళ్లి కుమార్తె తను తాను సిద్ధపరచుకుంటూ ఉంది. సంఘం ఈ రోజుల్లో ఎవరికి మనల్ని మనమే సిద్ధపరచుకోవాలి. పెళ్లి కుమార్తె, వరుడు రాబోతున్నాడు, పెళ్లి కూతురు సిద్ధపడుతుంది. పెళ్లి కుమారుడు చూసి సంతోషపడాలి అని పెళ్లి కుమార్తె ఎంత అలంకరించుకుంటుందో ఆలోచించి చూడండి. ఆ బంగారు కొంటారు, ఈ డ్రెస్సులు కొంటారు, అవి కొంటారు, ఇవి కొంటారు. అలాగే జ్యువెలరీ అన్నప్పుడు ఇన్ అవర్ క్యారెక్టర్స్, స్వభావాలే మనకు అలంకారముగా ఉండునుగాక. కనుక దైవికమైన స్వభావాలు ఒక్కొక్కటికి ధరించుకొని మనం సిద్ధపడ్డప్పుడు, పరిపూర్ణులుగా మార్చబడ్డప్పుడు, అప్పుడు ప్రభు వస్తాడు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతో వచ్చి తన ప్రజల్ని తన రాజ్యానికి తీసుకొని వెళ్తాడు. ప్రార్థన చేసుకుందాం. సమయం అయిపోయింది, ఇంకా 3 విషయాలు ఉన్నాయి, వచ్చే వారం మీకు తెలియచేస్తాను. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. ప్రభువా, మీరు అక్కడ సమీపిస్తూ ఉండగా నాయన, ఓ పరిపూర్ణతలో ఎదుగునట్లు సహాయం దయచేయండి అని ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకుందాం. ఒక 2 నిమిషాలు. దేవుని